హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు మిరపకాయ బజ్జీలు చేసుకున్నామంటే ఇంకా అసలు హైదరాబాద్ అయితే వర్షం వస్తుందండి మాకు. మీకు వస్తుందా వర్షం? మిరపకాయ బజ్జీలు చేయమన్నారు మా ఇంట్లో అయితే. నేను అందుకని మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. ముందుగా అయితే నేను పావు కిలో మిరపకాయ బజ్జీలు తీసుకున్నాను. అవి కడిగేసుకొని ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గాను. కట్ చేసుకుని దాంట్లో ఇత్తులు ఉంటాయి కదా, తీసేసుకొని దాన్ని లోపల అది నారలా ఉంటుంది కదండి, అవి కూడా తీసేసుకోవాలి. హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకనిచ్చి, ఎందుకంటే ఇలా ఉడకబెడతాం కారం కదా ఉంటుంది కదా, మనకి కారం అంతా చాలా మట్టికి పోతుంది. ఆల్రెడీ ఇత్తులు తీసేసాం కదా, అందులోని కొంచెం వాటర్ లేకుండా తీసుకోవాలి బజ్జీ పిండి. దీనికి మిరపకాయలు పెద్దగా ఉన్నాయి కదండి, నేను అడ్డంగా కట్ చేసుకున్నాను. గిన్నె తీసుకొని గిన్నెలో 4 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోని పసుపు కూడా 6 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇందులో పసుపు వేసుకున్న దీంట్లో సోడా కూడా వేసుకోవాలంటే బజ్జీలు కొంచెం కొద్దిగా పొంగుతాయి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. బియ్యం పిండి వేసుకోవాలి, బాగుంటుంది. బియ్యం పిండి అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ గ్రైండర్ తోటి. ఈ రెసిపీకి చాలా బాగా కలవాలండి పిండి, ఉప్పు అన్నీని. ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఒక మాటే వాటర్ వేసేసుకోకూడదు బజ్జీల పిండికి, ఎందుకంటే పలసన అయిపోతే బజ్జీలు సరిగా రావు. కరెక్ట్ కొలతలతో వేసుకోవాలండి బజ్జీ పిండికి. బజ్జీలు కరెక్ట్గా వస్తాయి, బాగా వస్తాయి. ఇలా కలుపుకోవాలి. ఇంకా మరీ లూజ్గా కాకుండా మరీ పలుచగా కాకుండా సమానంగా కలుపుకున్నాను నేను. అలా కలుపుకోవాలి. నువ్వుల పొడి ఒక 2 స్పూన్లు నువ్వుల పొడి తీసుకున్నాను ఇందులోకి. ఈ నువ్వుల పొడి వేసుకున్న సాల్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో వాము కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసేసుకోకూడదు, ఎందుకంటే వాము వేసుకున్న వల్ల కారం అది మనకి అంత కారం అనిపించు మిర్చీలు. దీంట్లో చింతపండు కంపల్సరీ చింతపండు వేసుకున్న వల్ల మనకి కారం అది ఉండదు. సమానంగా పుల్లగాను కారంగా బాగుంటుందండి ఇలా వేసుకుంటేని. అందుకని నువ్వులు, దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటారు కొంతమంది. మేమైతే నువ్వుల పొడి వేస్తున్నాను నేను, వేయించుకున్న నువ్వుల పొడి. అదిని నువ్వులు వేసుకున్న వల్ల ఇంకా బాగుంటాయి బజ్జీలు అయితేని. లోపల అదిని పుల్లగా కారంగా ఉప్పుగా అంతా బాగుంటుంది. ఆ మిర్చీలు నేను తీసేసుకున్నాను కదా, అవి దాంట్లో సమానంగా అలాగ అంతా పెట్టేసుకోవాలి. అది మరీ ఎక్కువ పెట్టేసుకోకూడదు, సమానంగా పూసుకోవాలి అదంతాను బజ్జీలకి, మిర్చి బజ్జీలకి. నేనైతే 4 బజ్జీలు వేసుకుంటున్నానండి. రెండే తీసుకున్నాను నేను. 2 తీసుకుని వేసుకుంటున్నాను. నాకు సమానంగా సరిపోతాయి మాకు. మిగతాయి కూడా అలాగే చేసేసుకోవాలి సేమ్. మనం కలిపిన మసాలాన్ని ఇలా పెట్టేసుకోవాలి బజ్జీల్లోకి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. మనం కలుపుకున్న బజ్జీలు పిండి ఉంది కదా, అది తక్కువప్పుడు మనకి మిరపకాయ ఈజీగా ముంచుతాకి ఈజీగా ఉంటుంది. గ్లాస్ ఉంటుంది కదా, స్టీల్ గ్లాస్ అని, ఏ గ్లాస్ అన్నా దాంట్లో వేసుకుని పిండి ఇలాగ బజ్జీలు వేసేసుకోవాలి. ఇంకా మంచిగా వస్తాయి. పిండి కూడా పెద్ద మిగలదు, మనకి వేస్ట్ అవ్వదు మిగతా పిండి మనకి. నేనైతే సమానంగా కలుపుకున్నాను 4 గంటలకి. నాకైతే ఈ పిండి సరిపోద్ది గ్లాస్కి. అదే గిన్నెలో అయితే మనం ముంచుతాకుండదు, బజ్జీలు ఏమో సరిగా రావు, పొంగవు కూడాను. మనం ఇలా ముంచుతున్నప్పుడే ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే, గ్లాసులో వేసి చేసుకుంటేని. చూసారు కదా, అలాగే గ్లాస్ వేసుకుని అన్ని బజ్జీలు ఇలా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా ఏగనివ్వాలి. ఇలా పెట్టి మనం సోడా వేసుకున్న ఆయిల్ లాగేస్తే బజ్జీలకి, అంత ఆయిల్ లాగినా అంత తినాలనిపించదు బజ్జీలు. అందుకని కొంచెం ఎక్కువ వేసేసుకుంటారు. తగ్గించుకోవాలి, సోడా మంచిది కూడా కాదు ఎక్కువ వేసుకున్నా మనకి. ఇలాగ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పసుపు వేసుకుంటాం కదా, దానివల్ల కూడా బజ్జీలు ఇంకా బాగుంటాయి. చూస్తే కూడా కలర్ఫుల్గా ఉంటాయి. తింటాక కూడా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. పిల్లలు అంటే అంత ఇష్టంగా తినరు కారంగా ఉంటాయని. ఇలా చేసుకుంటే కారం కూడా ఉండదు, పిల్లలు కూడా బాగా తింటారు. అలా చేసి పెడితే వాళ్ళకి, అలా స్కూల్ నుంచి అది వచ్చినప్పుడు ఇలా మనం చేసి పెట్టామంటే తింటారు, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను. ఇలాగ చింతపండు అన్నీ పెడతాం కదా మనం, వాము ఇవన్నీ వేస్తాం కదా, దాంట్లో సాల్ట్ అదిని
ఆ పులుపు అన్నీ ఉండి కారం అనిపించవు. ఉత్తిని కూడా తినేయొచ్చు, అంత నోట్లో పెట్టుకుంటే అంత కరిగిపోయేలాగా ఉంటాయి. నేననే కాదు, ఎవరు చేసినా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. నువ్వుల పొడి అది వేయించుకుని పక్కన పెట్టేసుకుని ఎప్పుడన్నా బజ్జీలు కావాలన్నప్పుడు చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా మనం. ఇలాగా రెండు సైడ్ కూడా తిరిగేసేసుకున్నాను కదా, మంచి రంగొచ్చే వరకు బాగా ఏగనివ్వాలండి బజ్జీలు. లోపల మనం అది ఉంది కదా, ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదా మిర్చీలు, అవి నేను తీసేసుకుంటున్నాను ఏగిపోయినాయి కదా. ఈ మిర్చీలు ఇలాగా మనం ఉడకబెట్టుకోవడం వల్ల పచ్చి కూడా పచ్చి ఉండదు, ఆటోమేటిక్గా ఉడికిపోతుంది చాలా మట్టుకి. ఇక కారం అసలు అనిపించదు లోపలంతా ఉడికి మనకి. ఇలాగా సిమ్లో పెట్టి బాగా ఉడకనిస్తే మంచిగా ఉడుకుతాయండి బజ్జీలు. నాకైతే చాలా బాగా వస్తాయి బజ్జీలు అయితేని. నేను ఇలాగ కొద్దిగా ఉల్లిగడ్డలు చేసుకొని కట్ చేసుకుని ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, మరీ పెద్దవి కాదు. దాంట్లోకి నేను కొత్తిమీర కూడా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా తీసుకున్నాను. నేనైతే ఒక అర స్పూను సాల్ట్ మసాలా కూడా తీసుకుంటున్నానండి. ఎందుకంటే నిమ్మకాయ లేనప్పుడు సాల్ట్ మసాలా వేసుకుంటే నిమ్మకాయకి దానికి సమానంగా సరిపోతుంది. ఇలాగే కలిపేసుకోవాలన్నీ. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోని, మరీ ఎక్కువ వేసుకోకూడదు. దీంట్లో ఉంటుంది కదా సాల్ట్, మరీ ఉప్పు ఎక్కువైపోతుంది, అందుకని ఎక్కువ వేసుకోకూడదు. మనం సమానంగా కలిపేసుకోవాలి, అంతా మిక్సింగ్ అవ్వాలంతాను. ఇవన్నీని ఉల్లిగడ్డలు అయ్యి మనం ఇలా సమానంగా కలిపేసుకోవాలండి, అన్నీ మిక్సింగ్ అవ్వాలి ఇవి అదంతాను. ఇవి మిక్సింగ్ అయ్యాక బజ్జీలు మనం చేసుకునేవి ఉన్నాయి కదా, అవి ఆ మిక్సీ బజ్జీలో పెట్టేయాలి. ఇవి కట్ చేసుకోవాలి మధ్యన, కొంచెం మరీ ఎక్కువ కట్ చేసేసుకోకూడదు. ఇంకా అలా కట్ చేసుకోవాలి. చల్లారిపోయాక ఉల్లిగడ్డలు పెట్టాలి, ఎందుకంటే ముందు వేడి మీద పెట్టేయకూడదు బజ్జీల్లోని. వేడి మీద పెట్టేసామంటే ఉల్లిగడ్డలు కూడా బజ్జీలు స్మెల్ వస్తాయి, మంచిగా అనిపించదు. నేను చల్లారిపోయాక బజ్జీల్లో ఇది కట్ చేసి మంచిగా ఆ ఉల్లిగడ్డలన్నీ దాంట్లో పెట్టాలండి. అవన్నీని ఉల్లిగడ్డలు వేసుకుని తింటే, మళ్ళీ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకుని తింటే ఇంకా అదిరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటాయి అసలు ఇలా చేసుకుని తింటే. అందులో వర్షం వచ్చినప్పుడు అయితే మంచిగా వర్షం వచ్చినప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుంది మనకి. ఇంకా అసలు వేరే లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, వేడి వేడి బజ్జీలు తింటూ ఉంటేని అంత బాగుంటుంది. ఇలా చేసి పెడతా హ్యాపీగా తినేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. మెయిన్ ఏంటంటే మా పెద్దమ్మ గారికి ఇవంటే బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు వచ్చినా నేనైతే కంపల్సరీ బజ్జీలు చేసి పెడతాను ఆమెకి, చాలా ఇష్టంగా తింటాను. ఇలా వర్షం వచ్చినప్పుడు కారంగా తినాలొచ్చినప్పుడు మిరపకాయ బజ్జీలు వేసేసుకుంటామే. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.